బాగున్నారు కదా? హలో, బాగున్నానా? నువ్వేం బాగా చిన్న పిల్లోడు లాగా ఇది ఇంకా అసలు కేక. భాస్కర్ ఎలా ఉన్నా? ఎప్పుడు వచ్చారు మీరు? ఏమండి కార్తీక మాసం మటనా చికెన్? నీకంటే పెద్దలు మా అందరికంటే చిన్నదండి బాగా. ప్లేట్ దాంట్లో మీరు ఎక్కడ రాంబాబు? అమ్మాయి నెల్లూరు చేసుకున్నాడు, ఎక్కువ నెల్లూరులోనే ఉంటాడు. నెల్లూరు మాది తుని కాన్స్టిట్యూన్సీ. తుని. మీరు రాజు గారు? సరే అది అడిగి పెట్టండి. మీరు కూడా రండి. ఎవరి ఇద్దరికి సపరేట్. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేము మార్నింగ్ ఎమ్మెల్యే గారి ఇంటికి టిఫిన్ చేయడానికి వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ 10కి వెళ్తే మేము టిఫిన్ చేసే టైం వచ్చేసరికి 11:30 అయింది. కానీ మేము దానికి ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఆ 1.5 hour కూడా ఆయన జనాల సమస్యలు వింటున్నాడు. అప్పుడు మాకు అర్థమైంది ఆయన జనాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది. ముందు జనం, ఆ తర్వాతే మనం అన్నాడు ఆయన. అందుకే మేము ఆ టైంలో కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు అనమాట. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి అంతమంది వెయిట్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ సమస్యలు వినిన తర్వాతే లోపలికి వచ్చాడు. మేము అందరం కలిసి ఆయనతో కలిసి టిఫిన్ చేసాం. ఒక అరగంట కలిసిన మాకే అంత బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుని అంత బాగా చూసుకున్నారంటే ఎప్పటి నుంచో ఉంటున్న మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడో మాకు అర్థమైంది. అందుకే కావాలి ప్రజలు మొత్తం ఆయనే కావాలి అన్నారు. ఈరోజు ఆయనే ఎమ్మెల్యేగా చేశారు. నిజంగా చాలా చాలా హ్యాపీ ఈరోజు ఈయన కలవడం. అంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఓన్లీ ఇప్పుడే ఆయన అన్నాడు, నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటా, మీ పరువు నిలబడతా అనే మాట ఒక రాజకీయ నాయకుడు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది ఇంకా అలాంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరూ అదృష్టం. మీ కావాలి ఇంకా బాగా అభివృద్ధి చెందుద్ది, ఇంకా ఇంకా మీరందరూ హ్యాపీగా ఉంటారు. ఇది వన్స్ అగైన్ మీకు కంగ్రాట్స్ అండ్ మీరు ఇలాగే ముందుకెళ్ళడం మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కావలి వాడు, మన కావలి పిట్ట జబర్దస్త్లో మనవాడు, ఆడపిల్ల గారు మగవాడు. మగవాడు వేషం వేసి నటించడం చాలా గొప్ప కాదు. మగవాడు ఆడపిల్ల వేసి గొప్ప నటిస్తున్నట్టే కావలి గడ్డ కీర్తి పతాకాన్ని ఎంత ఎత్తుకి ఎదిగనిస్తున్నాడు. అందుకని మనందరం చప్పట్లతో వాడిని అభిమానిస్తాం. డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ నెల్లూరు టీం వేదిక మీదకి రావాలి.